నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనంతల మండలం లతిపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో రహదారి కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ శ్రీశైలం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షంతో అచ్చంపేట నియోజకవర్గం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామాల మధ్య రహదారులు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లలోనే తలదాచుకున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యామ్నాయం లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షం ఆగకపోవడంతో పలువురు ప్రయాణికులు వాహనాల్లోనే తలదాచుకోవాల్సి వస్తుంది. శ్రీశైలం నేషనల్ హైవే 765 కుంగిపోయి రహదారి కొట్టుకుపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతుండగా పోలీసులు మరియు ఆర్టీసీ సిబ్బంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు రహదారిని తాత్కాలికంగా మూసేసినట్టు ప్రకటించి డిండి ప్రాజెక్టు దిశగా ఎవరూ ప్రయాణం చేయరాదని సూచించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ వరద ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే రాకపోకలు పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. శ్రీశైలం హైవేపై 760 నెంబర్ జాతీయ రహదారిపై డిండి దాటిన తర్వాత ఒక 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నాగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు విజ్ఞప్తి, అచ్చంపేట మన శ్రీశైలం హైవే ఢిల్లీ నుంచి హాజీపూర్ మధ్యలో ఢిల్లీ దాటిన తర్వాత ఉన్న బ్రిడ్జెస్ 2 ప్రమాదంలో ఉన్నాయి. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉంది. ఇక మట్టి అంతా పోతుంది ఆ బ్రిడ్జెస్ కింద నుంచి. దానివల్ల ఈ రోడ్లో రాకపోకలు బంద్ చేసినాము. ఈ రూట్లో రాకుండా మీరు బల్మూర్, లింగాల, తెలకపల్లి, నాగర్ కర్నూలు ఆ రూట్లు వాడుకుంటే ఉపయోగం ఉంటుంది. ఈ రోడ్లో రాకపోకలు బంద్ అయ్యాయి.